రాజుగాడు నీ ఫోటో ఒకటి ఎంట్రన్స్ లో పెట్టిద్దాం అంటున్నాడు. వీడినెవ్వరూ లోపలికి రానియొద్దని. ఒరే, ఎంట్రన్స్ లో నా ఫోటో పెడితే లక్ష్మీదేవి వచ్చి డోర్ కొడుద్ది. ఆ విషయం తెలుసా? లక్ష్మీదేవా? ఇలా ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటే డోర్ ఓపెన్ అవుతావు. ఇది సార్ కొరియర్ సార్. పార్సిల్ ఎవరికి? ఇదో పెద్ద జోకు. నీకైతే కాదులే, రాజుగడ ఇక ఉంటది. తీసుకే. అవునన్నా, రాజన్నకి వచ్చింది. ఇదిగో డబ్బులు అంతా ఇవ్వాలంటే పార్సిల్ మాకొద్దు, తీసుకెళ్ళిపో. సార్ 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 డబ్బులేం అవసరం లేదు సార్. పార్సల్ మాకు తెలుసులే. కొన్ని వాటర్ ఉంటే ఇస్తారా? మా రూమ్ లో వాటర్ ఏమి ఉండవయ్యా, ఓన్లీ బీర్లే. అది కూడా తాగుబోతాడు తాగుతాడు. నిన్ను అడిగాడా? అని నిన్ను అడిగాడా చెప్పు. నువ్వు లోపల రావయ్యా, నువ్వు లోపల రా. 2 ఎరుపు కథలు చెప్తాను రా. పర్లేదన్నా, వాటర్ ఏమొద్దు. ఏ ఎక్కడికి వెళ్తావు? లోపల చెప్తాను. లోపల నీకు మంచి కథలు చెప్తాను కదా. లోపల రా. లోపల రావయ్యా. కూర్చో. అయ్యో, డోర్ వేస్తున్నారంటే. రే, నాకు అది చెప్పావంటే నరికేస్తా. నీ గురించి ఎవరు చెప్తాడు బే? రాజుగడి గురించి చెప్తాను. లాస్ట్ నీ దగ్గర చెప్తాను. వాటర్ అడగాను సార్. నువ్వు ఎందుకు కంగారు పడతావు? ఇది నువ్వు రూమ్ అనుకో, హ్యాపీ కూర్చో, రిలాక్స్ అవ్వు. మా రాజుగడి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేవాడు. కానీ ఫస్ట్ నుంచి ఆడు జాబ్ డెలివరీలు. ఇగో నువ్వు ఇచ్చినట్టు ఇచ్చేవాడు. పెళ్లి చేసుకున్న 3-4 నెలలు హ్యాపీగా ఉన్నాడు. కానీ ఒకరోజు రాజుగడి ఆవిడ, నువ్వు నైట్ ఇలా డెలివరీలు ఇవ్వటాలో ఇలా రావటాలో నాకు ఇబ్బందిగా సిరగ్గా ఉందంది. ఎందుకు? నేను జాబ్ చేస్తున్నాను కదా, నువ్వు నీ జాబ్ మానే నా శాలరీతో హ్యాపీగా ఉందా ఉంది. సంపాదన లేని మొగాడులా ఉండలేడు కదా సార్. అలా కూడా కొంతమంది మూల ఉంటారు, మనం అబ్జర్వ్ చేసుకోవాలంతే. మరి రాజన్న ఏం చేశాడు సార్? మగాడు కదా, అలాగే చేశాడు. నీ సంపాదన మీద బతకాల్సిన అవసరం నాకు లేదు. ఇంటికి రాగానే ఇల్లంతా తుడిచిపెట్టే అవసరం నాకు లేదు. ముఖ్యంగా పక్క ఎక్కినప్పుడు అసలు సుఖపెట్టలేను. నా జాబ్ నచ్చితే నాతో ఉండు, లేదంటే విడిపో అని అన్నాడు. అంత చిన్న గొడవకి విడిపోవడం ఏంటి సార్? గొడవ జరగలే, క్లారిటీ వచ్చింది. ఆ ఇరుకు మనసుతో ముందుకెళ్ళటం కష్టమని ఆడే పెద్ద మనసు చేసుకుని వదిలేశాడు. అప్పుడప్పుడు ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు అనుకుంటా. ఎరా వీడు చెప్పలే. అంటే ఎప్పటికైనా కలిసే అవకాశం ఉంది. వీడు ఉండగా జరగదు అంటే ఏం లేదు, నువ్వు మంచోడని చెప్తున్నా అంతే. మరి ఈసారి కదేంటి సార్? బా, నీ దరిద్రం తెలుసుకోవడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు రా. చెప్తా, అది చెప్తా. అది ఇంకా దరిద్రంగా ఉంటుంది. ఓకే. మా బాబు అలా ఆవిడని భయంకరంగా భయపెట్టాలని రెడీ అయి కూర్చున్నాడు. అలా ఆవిడ వచ్చింది. అలా ఆవిడతో ఇంకో ఆవిడని తీసుకొచ్చింది. లైట్ ఆన్ చేద్దామని ట్రై చేశారు. లైట్ ఆన్ అవ్వలేదు. ముందుకెళ్ళి అటు ఇటు తిరిగి చూశారు. ఈలోగా భయంకరమైన శబ్దంతో లోపల నుంచి చిన్న సైజు ఎలుగుబంటిలో బాబు కూడా బయటకు వచ్చాడు. అలా ఆవిడ భయపడింది. పక్క ఆవిడ కొలు తిరిగిపడింది. పక్కన ఆవిడ ఎవరో కాదు, వాళ్ళ ఆవిడ బాసు. వాళ్ళ ఆవిడ బాసుని తీసుకెళ్లి హాస్పిటల్ చేర్చారు. ఈడి విడాకుల పత్రం తీసుకెళ్లి జడ్జికి చేర్చారు. అక్కడితో మొత్తం మటాష్. అబ్బా, మీరు మేకప్ వేసుకుని ఉంటే బాగుండే సార్. రేయ్, మూసుకొని పద. సార్ వాటర్ సార్. పక్కెళ్ళి సంచులో పుల్లేరికే. అయిందా? లే లే. నేను నడిస్తే జుట్టు రాలిపోద్దని డాక్టర్ చెప్పాడు. ఈసారికి నువ్వు వెళ్ళు. నీకెక్కడేం రాలాలో నాకు బాగా తెలుసు. సార్, మీకు ఇచ్చిన కొరియర్ రాంగ్ అడ్రస్కి వచ్చింది సార్. కొరియరా? మనకే. అదిగో అక్కడ ఉంది, ఇచ్చేయి. మన కొరియర్ ఎందుకు వస్తాయి? సర్లే సార్, మీరు చాలా మంచివాళ్ళు సార్. మీరు మీ వైఫ్ ఒకటవ్వాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను సార్. నేనే ఆ దేవుడిని ఏం కోరుకోవట్లేదు. నేను బాగానే ఉన్నా, నువ్వు బయలుదేరు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, రూమ్లో రాజు ఉన్నారు సార్. నాకు నీ దగ్గర నుంచి కావాల్సింది 2. 1 రికార్డర్, 2 పార్సల్. మీకు కావాల్సింది తెచ్చిస్తాను సార్. సార్ 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 ఆ కొరియర్ బాయ్ మన రూమ్కి ఎందుకు వచ్చాడో తెలుసా?
నేను చెప్పింది మాత్రమే చెయ్యి. కొరియర్ తీసుకెళ్ళి నేను నీకు ఇచ్చిన ఆడియో డివైస్ మంచం కింద పెట్టేయి. కరెక్ట్గా 24 అవర్స్ తర్వాత వెళ్ళి పికప్ చేసుకొని రా. పికప్ చేసుకున్న తర్వాత ఆత్రేయకి ఇవ్వు. బయలుదేరు. అవునన్నా, రాజన్నకి వచ్చింది. కొన్ని వాటర్ ఉంటే ఇస్తారా? నువ్వు ఎందుకే కంగారు పడతావు? ఇది నువ్వు రూమ్ అనుకో. ఈలోగా భయంకరమైన శబ్దంతో లోపల నుంచి నేను రూమ్లో ఉంటానని ఆ కొరియర్ బాయ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రికార్డర్ నేను ముందు రోజే మాయం చేశాను. సార్, మీకు ఇచ్చిన కొరియర్ రాంగ్ అడ్రస్కి వచ్చింది సార్. సార్, మీరు చాలా మంచోళ్ళు సార్. మీరు మీ వైఫ్ ఒకటవ్వాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను సార్. నేను బాగానే ఉన్నా, నువ్వు బయలుదేరు. ఆ రికార్డర్ని తీసుకురాకుండా వచ్చాడని ఆ కొరియర్ బాయ్ని ఏం చేశారో తెలుసా? సార్ 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 డైరెక్టర్గా ఎదగాలంటే ఎన్ని కష్టాలు పడాలో నాకు తెలుసు. నేను అదే చేస్తున్నాను. సార్, టీ సార్. ఎప్పుడు నిద్రపోతుంటే ఇక సక్సెస్ యాడ్ నుంచి వస్తుంది. ఓ షిట్. నా గురించి మాట్లాడేటప్పుడు కాస్త మనసులో మాట్లాడుకోరా. మీరు నిద్రపోతున్నారని. నిద్రపోయినా సరే నువ్వు నన్ను తిట్టుకునేటప్పుడు మాత్రం మనసులో తిట్టుకో. ఎందుకంటే నువ్వు బయటికి చెప్తున్న ప్రతిసారి నాకు బాధగా ఉంటుంది. ఈసారి ఎలా చెప్తాను సార్? అరే నన్ను తిట్టనని చెప్పరా. మీరే కదా సార్ అబద్ధాలు ఆడొద్దని చెప్పారు. తక్కువ మనకు నిజం చెప్పరా. మీ జుట్టు చాలా సిల్కీగా ఉంటుంది సార్. నా జుట్టు చూసి కుళ్ళు ఈ 4 years గురించి మాట్లాడుతున్నాడు వాడు. ఓకే, కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి. ఈ టైటిల్ అయితే బెటర్. నువ్వు చూపించేది ఇది బాగుంది కదా. ఇది బెటర్ అనుకుంటా. ఇది ఫిక్స్ చేద్దాం. నువ్వు చూపించింది ఇదేనా? ఏ ఏంటిది? వాటర్. ఛీ, అవును, నీకు ఏ ఫ్రూట్ అంటే ఇష్టం? నీకెందుకు చెప్పాలి? నాకు మాత్రం బనానా. టీ ఏదిరా? పని బాట లేనోనికి సార్ టీ వద్దన్నాడు. ఎవడురా పని పాటలేంది? ఎవడు పని పాటలేంది? ఎంత కష్టపడుతున్నాం తెలుసా టైటిల్ గురించి అని? నాకు కాదు, లోపల ఒక పిచ్చోడున్నాడే, ఆయనతో చెప్పండి. టీమ్ అంటే ఏం మాట్లాడుతున్నావురా? ఏం అడగాలనుకున్నా మీరు ఆయన్నే అడగండి. ఇది కూడా ఆయన్నే అడగాల? యా. రై పదరా తెలుసుకుందాం. పద. నా వెనక ధైర్యంగా రండి. వెళ్ళండి వెళ్ళండి, మీ అందరిని వేసుకుంటాడు. సార్, నేను అడిగిన టైటిల్స్ ఏమైనా అంటే చెప్పు అడ్డంగా నించున్నాడు. చెప్పురా. వ్యవసాయం గురించి మనం అనుకున్న కాన్సెప్ట్ కి నా ఫస్ట్ టైటిల్ అరటికాయతో అల్లాడిస్తా. అరటికాయతో అల్లాడిస్తానా? వాట్ ఏ టైటిల్. అరటికాయ ఇస్ ఎ నేచురల్ ఎనర్జీ బూస్టర్ అండ్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు వ్యవసాయం, యు నో. నేను చెప్పలా? నువ్వు నోరు మీరా. నా సెకండ్ టైటిల్ నీ చెరుకు తీపి. అబ్బా బాబా సూపర్. అంటే మనం వ్యవసాయం మీద అనుకున్న దానికే కదా ఈ టైటిల్స్? ఎస్ సార్. సార్ మనం అనుకున్న హారర్ కథ ఫస్ట్ టైటిల్ తడిచిన చేయి. దేంతో? నువ్వు కూడా రక్తంతో. వీడియో సార్ ప్రధానికి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మీరు చెప్పే టైటిల్స్ కి వాడు అలా రియాక్ట్ అవుతున్నాడు అంతే. లేకపోతే ఏంటి సార్, చెరుకులో తీపి, తడిచిన చెయ్యి. సార్, నేను మీకు 3 టైటిల్స్ ఇస్తున్నాను సార్ లవ్ స్టోరీస్కి. నంబర్ 1 అక్కడ కాదు, ఇంకొంచెం కింద బ్రాకెట్లో గుండెకాయ. ఓ. నంబర్ 2 నీది నాకంటే పెద్దది, బ్రాకెట్లో మనసు. ఓకే, ఇట్ సైడ్. నంబర్ 3
నాకి చంపేస్తా. బ్రాకెట్లో హృదయం. మీలాంటి ఆణిముత్యాలు పెట్టుకొని నేను ఏం చేయబోతున్నాను తెలియదురా. మీరందరూ బయటికి వెళ్ళిపోతే నాది నేను కొట్టుకుంటా బ్రాకెట్లో తల గోడకేసి. మీ అమ్మ దరిద్ర బయట బా. యూనివర్సిటీ గురించి అడగల. సార్ అమ్మా నా దగ్గర కొన్ని టైటిల్స్ ఉన్నాయి, చెప్పంటారా? కాస్త బూస్ట్ తాగి ఎనర్జీ తెచ్చుకొని పిలుస్తానమ్మా, చెప్దు కానీ. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. మళ్ళీ వస్తుందేమో. రే వెంకీ, సార్ అరే ఆ బెల్ కాస్త రిపేర్ చేయించండి రా. దట్స్ నాట్ మై జాబ్. దట్స్ నాట్ మై జాబ్ అంటే కుదరదు. ఆఫీసులో ఉన్నప్పుడు అన్ని పనులు మనం చేసుకోవాల్సిందే. రేయ్ ఈ వారం వాడి పేరేంది? రంకు మొగుడు. ఏంటి? నేను కాదు, ఆయన. ఎవడో డోర్ కొట్టింది? పాలు పేపర్ బిల్లు 3 నెలలది ఒకేసారి ఇవ్వమన్నాడు. మీరు ఇవ్వలేరు, మీకు అంత సీన్ లేదని చెప్పా. పిచ్చబట్టిందా? ఎందుకు అలా చెప్పావు? కడతారా? అది పిలవనా? ఆగు. పిలవనా? ఆగు. చలే కావాలి. ఆగరా. దట్స్ ఆల్. ఆ బెల్లు రిపేర్ చేయించరా. ఎవరన్నా డోర్ కొడుతుంటే నా కాయలు గుండెకాయలు అదురుతుంది. ఇప్పుడేగా చెప్పింది. రేపు మార్నింగ్ షో కల్లా గంట వెరీ పడుద్ది. గుడ్. సార్ రేపు ఫ్రైడే వీడి పేరు మారుద్ది. ఎస్, రేపు వారం నా పేరు స్వరంగంలో సొరకాయ. సొరంగంలో బ్రాకెట్లో కాస్త చిన్నది. వీడిది అయి ఉంటుంది. వీడి హడావిడి తట్టుకోలేకపోతున్నాం ఇక్కడ. నువ్వు చెప్పు. వెళ్ళమంటారా? యు గో స్ట్రైట్. ఏంటిది? ఆ వేలు నొప్పిగా ఉందని చెప్తున్నా. లాక్కోండి. రపరప రసకెళ్ళి హీరోలా ఉంటాడు వీడు. ఛీ, అమ్మ జీవితం. ఏమైందిరా? బెల్లు గురించి నన్ను మింగుతాడేంట్రా? నాకేం సంబంధం? అయినా మన ఎంఎస్డీ గురించి తెలిసిందేగా, లైట్ తీసుకో. ఒకసారి దగ్గరికి రండి. ఏంటి? ఇంకా హ్మ్. వచ్చినప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా, అసలు ఈ ఎంఎస్డి అంటే ఏంటి? ఎంఎస్డి అంటే మాలంపాటి సాయి దిగ్విజయ్, కానీ మనోడు పెట్టిన పేరు మోస్ట్ స్ట్రగ్లింగ్ డైరెక్టర్. ఆ, అంత నవ్వెట్టొస్తుంది వీళ్ళకి. విన్నాడా? అందరికి పగిలింది ఇప్పుడు. ఏంట్రా నాకు పెట్టిన పేరు? ఎంఎస్డీనా? ఎంఎస్డి ఫుల్ ఫామ్ ఏంటి? పర్లేదు చెప్పు. రమ్య నువ్వు చెప్పు. ఎంఎస్డి ఫుల్ ఫామ్ ఏంటి? మోస్ట్ స్ట్రగ్లింగ్ డైరెక్టర్. ఎంఎస్డి అంటే మోస్ట్ స్ట్రగ్లింగ్ డైరెక్టర్. మీరు నాకు పెట్టిన షార్ట్ ఫామ్లోనే చెప్తున్నా. ఎంఎస్డి మోస్ట్ స్ట్రగ్లింగ్ డైరెక్టర్ నుంచి మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ దాకా వెళ్తా. థ్యాంక్స్ రా. అరే మీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్లో తప్పుగా అనుకోవద్దు. నా గురించి మీరు చెప్పడం కరెక్టే, నేను మీకు ఈ విషయం చెప్పడం కరెక్టే. అనవసరంగా దొరికామని రీడ్కి అనుకుంటున్నారు కదా మీరు. నేర్చుకోండి. లైఫ్లో ప్రతిదీ నేర్చుకోండి. లర్న్ లర్న్ లర్న్. బాయ్ రా. రే వాళ్ళ ఫుడ్ సంగతి చూడరా. నేను అడగకుండా ఉండాల్సింది. పదండి తిందాం. ఎంతైనా పూటకింత అన్నం పెడుతున్నాడు కదా. ఎంఎస్డి భలే పేరు పెట్టారు. రేయ్, నేను నా బాల్యమంతా నేను ఎక్కడ గడిపానో తెలుసా? నా జాంబా థియేటర్లో. అక్కడ ఎలాంటి సినిమా ఆడిన వారమే ఆడుద్ది. అలానే కాన్సన్ట్రేషన్. నా థియేటర్లో ఏ సినిమా అయినా వారమే ఆడుద్ది. అలానే నా పేరు వారమే ఉంటది. హలో ఎవడు పడితే ఆడు పిలిస్తే నేను పలకను. హలో బాబు, సార్ పిలుస్తున్నాడు పద. ఆడిషన్ చేస్తున్నా, ఒక్క నిమిషం. చూడు, బాగా ప్రాక్టీస్ చేసిన. సార్ పిలుస్తున్నాడు పద. ఆయన బయలుదేరుతున్నట్టున్నాడు. ఓం నమ శివ నమ శివ. నాయన అంతా శుభ్రం జరగాలి. నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావు అని నాకు ఎప్పుడు చెప్తూనే ఉండు నాయన. ఏది ఒక్క శాంపుల్ వదులు. పెళ్ళి ఇది పెట్టించాడు. రాయ్ రాయ్. ఎవర్రా బెల్లు కొట్టింది? ఎవరు లేరు సార్. బెల్లు మోగిందిగా. ఎవరు రాలే సార్, మేము కూడా అదే అనుకున్నాం, కానీ ఎవరు రాలే. అయినా ఈ సౌండ్ ఏంటి సార్ అలా ఉంది? ఇదిగో ఈ దరిద్రుడు పెట్టించాడు. సార్, నేను ఇలాంటి సౌండ్లకే స్పందిస్తాను సార్. డింగ్ డాంగ్ బెల్, టింగ్ 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 అనే దానికి నేను స్పందించాను సార్. అయినా మీరే కదా సార్ అడిగి మరీ పెట్టించారు. నువ్వు మూసుకొని పని చూసుకో. ఓకే. రేయ్, ఏసీ రిమోట్ ఎక్కడ పెట్టావరా? ఆ రైట్లో పెట్టాను చూడండి. రూమ్ లో ఏసీ ఉంటే రిమోట్ ఎక్కడ పెడతావరా? కాకరపోతు నా కొడక. మీ రూమ్లో ఖాళీ లేదని. తెప్పేళ్ళ నా బట్టలందరూ ఇక్కడే చేరారు. భలే ఉందయ్యా. ఇంతకీ అమ్మమ్మ ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఏం సరే ఉన్నారు.
ఇంతకు అని చంపింది ఎవరు? అమ్మమ్మ చంపింది సార్. ఇక్కడే ఉంది. ఏం సార్ ఇది అన్నారు? ఏంటే ఇలా ఉండవు? ఏమైంది? ఇప్పుడు మీరు చూసిన కథలన్నిటికీ మూల కథ ఎక్కడ మొదలైందో తెలుసా?